అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన క్రిస్టియానిటీని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనలో చాలామంది నష్టపోవడం గల కారణం ఏంటి తెలుసా? అందరి మాటలు వింటాం, దేవుని మాట తప్ప. అందరి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం, దేవుని మీద తప్ప. నా ఇష్టం అండి, నేను ఏది నచ్చితే చేస్తానండి, నాకు ఏ ఆలోచన వస్తే దాని మీద నడుస్తానండి అని కొంతమంది అట్లా కంకణం కట్టుకుని కూర్చుంటారు. అందుకే ఈరోజు కుటుంబాన్ని పాడు చేసుకున్నారు, విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. చివరాఖరికి దేవుడికి దూరం అవడం తప్ప ఇంకేం సాధించగలిగాం? ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఈ మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో అద్భుతంగా రాయబడిన మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ మాటను చదవగలిగితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమును కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. దేవుని వాక్యం అంటది కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎందుకంటే మన మనస్సు చెప్పే మాటలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఏ టైంలో ఏది మాట్లాడుతుందో మనసుకి తెలియదు అసలు. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది చాలా ఘోరమైన వ్యాధి కలిగిందని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు మన ఆలోచనలు నెరవేర్చుకోవడం వల్ల మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల మన ఆత్మీయ జీవితానికి, ప్రార్థన జీవితానికి దూరం అయిపోయాం. చాలాసార్లు మేము యవనస్తులు కౌన్సిల్ చేస్తున్నప్పుడు, అమ్మా నువ్వు ఏం చూసి వివాహం చేసుకుంటున్నావంటే, ఏం కాదన్నా మంచి అందంగా ఉన్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేను కాలేజీలో ఉంటున్నప్పుడు నాకు మంచిగా డైరీ మిల్క్ తీసుకొచ్చేవాడు, చక్కగా బండి మీద తీసుకెళ్ళేవాడు, చక్కగా నాకు మంచిగా సినిమాలకు తీసుకెళ్ళేవాడు, పాప్కార్న్ కొనేవాడు, ఇట్లాంటి సాకులు కొంతమంది చెప్పి ఆ చిన్న తాత్కాలిక ప్రేమను చూసి జీవితంలో చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు వారి బ్రతుకులు బాగలేదు. కొన్నిసార్లు యవనస్తులు చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెద్ద సౌండ్ వేసుకొని బండి మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూసిన అమ్మాయిలు కొంతమంది వాళ్ళ సౌండ్ పార్టీ ఏమో అనుకుంటారు, కానీ బండి సౌండ్ తప్ప వారి కుటుంబంలో ఏముండదన్న సంగతి వాడికి తెలుసు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాక ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే, మనకు నచ్చింది చేసుకోవాలి, మనకి ఏదనిపిస్తే అది చేయాలన్న ఆలోచనే ఈరోజు మన బ్రతుకులను పాడు చేసింది. దైవజనమా, ఈ వీడియో చూస్తున్న మీ అందరితో నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీకు నచ్చింది కాదు మీరు చేయాల్సింది. ప్రభువుకి ఏది ఇష్టమో అది మాత్రమే మన బ్రతుకులో జరిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మన బ్రతుకు అనుగ్రహిస్తాడు. అందుకే దైవజనుడిగా నేను ఇలా ప్రార్థన చేస్తుంటాను, ప్రభా నేను అడిగింది ఏది నాకు దయచేయకు. ఎందుకంటే నా మనసులో ఈరోజు ఒక కోరిక పడుతుంది, రేపు నా కోరికలు మారిపోతాయి. ఈరోజు 1 కావాలనిపిస్తుంది, రేపు ఇంకా 4 కావాలనిపిస్తుంది. నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అది ఏది కాదు కానయ్యా, నీకేది ఇష్టమో అది మాత్రమే నాకు దయచేయి ప్రభా. నేను నీ బిడ్డనయ్యా, నా ఆలోచన కాదు కానీ నీ ఆలోచన మాత్రమే నా బ్రతుకులో నెరవేర్చబడాలి. నాకంటూ చాలా మార్గాలు ఉంటాయి. ఈరోజు ఈ మార్గంలో వెళ్ళాలనిపిస్తుంది, రేపు మరొక మార్గంలో ప్రయాణం చేయాలనిపిస్తుంది. కానీ ప్రభా, నా మార్గములన్నీ చెరపబడాలి, నీ మార్గములు మాత్రమే నేను ప్రయాణం చేయాలి. ఎందుకంటే నా స్వబుద్ధి అంత మాత్రం పనిచేయకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ఆశలు, నా కోరికలు నశించిపోవాలి, నీ ఆలోచనలు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలని నేను ప్రతి దినం ప్రార్థిస్తూ ఉంటాను. దేవుని మహాకృపంటూ చెప్పన, ఈరోజు సేవలు ఇట్లా నిలబడడానికి ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని క్లిష్టమైన తరుణాల మధ్య ఉంటున్నా ఇంకా శాంతి సమాధానంగా ఉండగల కారణమంతా ఒకటే, మేము ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పడతాయి నిందలు, కానీ ఆ నిందలన్నీ కూడా ఆశీర్వాదంగా మారిపోతున్నాయి. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, కానీ ఆ అవమానాలే ఘనతగా మార్చబడుతున్నాయి. కేవలం అంతా ఒకటే, ప్రభు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ సంగమా, మీకు చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు. వారి సలహాలు వినే ముందు వారి ఆత్మీయ జీవితం ఏంటి, వారి ఆత్మీయ అనుభవాలు ఏంటి, వారు నిజంగా భక్తిపరులేనా, వారు నిజంగా ప్రార్థన పరులేనా అని ఆలోచించి వారి సలహాలు వినడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం నేను 100% చెప్తున్నాను, ప్రభు మాట మాత్రం వినండి. వాక్యం చదివితే దేవుడు మీ మార్గాలను సరిచేస్తాడు. వాక్యం చదివితే ఏది రైటో ఏది రాంగో ప్రభు మనకి నేర్పిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మీకు అన్నీ బోధిస్తాడు. ఈ సంగమా, మందిరాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు. మన బ్రతుకుని క్రమపరిచి మన జీవితాన్ని ఉన్నతంగా పెట్టడానికి ప్రభు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారని మీకు బోధిస్తూ ఉంటారు. అందుకే ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రార్థనలో గడిపితే మీరు ఏం చెయ్యాలో, మీరు ఏ మార్గంలో నడవాలో, ఏ సమయం ఏది జరిగించాలో, నా ప్రభు మీ బ్రతుకులు ఏం చేయబోతున్నాడో సమస్తం మీకు బోధిస్తాడు. అప్పుడు మన జీవితానికి ఎంత ధైర్యం ఉంటుందో. ప్రియ సంగమా,
నేను క్యాన్సర్ పడక మీద ఉన్నప్పుడు కొంతమంది వచ్చి నాకు సలహా ఇచ్చారు. ఏమండి, మీ ఇంట్లో కిచెన్ వాస్తుకి అది విరుద్ధంగా ఉంది, మీరు ఇట్లా కట్టడం వల్లే బహుశా మీ అబ్బాయికి ఆ క్యాన్సర్ వచ్చిందేమో అని కొంతమంది సలహాలు ఇస్తే మా తల్లిగారు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? అయ్యా, గోడలు కాదు కొల్చాల్సింది, కిచెన్ కాదు మార్చాల్సింది, మా అబ్బాయి బ్రతుకు మారాలి, వాడి హృదయం మారాలి, వాడు దేవునికి దగ్గర అవుతేనే వాడు బ్రతుకులు అద్భుతం జరుగుతుందని వారికి స్వార్థ చెప్పారు, నాకు స్వార్థ చెప్పారు. ఈరోజు మా కిచెన్ ఇంకా అక్కడే ఉంది, ఈరోజు మా ఇల్లు ఇంకా అలాగే ఉంది. ఏ గోడలు మేము పడగొట్టలేదు, కానీ పాపపు గోడను పడగొట్టాం, మా స్వబుద్ధి అనే గోడను పడగొట్టాం, నేను నేను అనే పదాన్ని తొలగించాం. ఏది చేయాలన్నా ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది వాక్యానుసారమా కాదా అని ప్రార్థనలో కనిపెట్టి, ప్రభా నీకు ఇష్టమైతే మమ్మల్ని ముందరికి నడిపించయ్యా అని ప్రార్థించడం ప్రారంభించాం. దేవుడు గొప్ప విజయాలు అనుగ్రహించడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు అది దేవుని మీద ఆధారపడి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆఖరికి నేను సిఎంసికి వెళ్ళడం కూడా దేవుని మార్గమే. ఎందుకంటే మేము ఎక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుని పంపించాడు. మాకు చాలామంది ఎన్నో సలహాలు ఇచ్చారండి, కానీ దైవజనుడు చెప్పిన మాటను ఆలకించి అది ప్రభు మాటగా తీసుకొని ఆ సేవకుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం. దేవుని కృప క్యాన్సర్ అనే మరణకర వ్యాధిని గొప్ప సాక్ష్యంగా దేవుడు మార్చాడు. కేవలం అంతా ఒకటే, దేవుడు వెళ్ళమన్న మార్గంలో మేము ప్రయాణం చేశాం. మీ బ్రతుకులు కూడా అటు రీతిగా మార్చబడాలని నా కోరిక. అడ్డమైన వాళ్ళు చెప్పే సలహాలు మీరు వినకండి. ఆత్మీయత లేనంటి వారి మాటలు అస్సలు వినద్దు. ఎందుకంటే ఈత రాని వాడు మునిగిపోతానని ఎప్పటికీ కాపాడలేడు. మీ స్వబుద్ధి మీద ఆధారపడకండి, మీ జ్ఞానం మీద ఆధారపడకండి. నా ఇష్టం నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన వ్యాపారం చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన బండి కొనుక్కుంటాను, నాకు ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోతాను, ఎవ్వరు నన్ను అడగాల్సిన పని లేదు, నా జీవితం అన్న పదం ఒకవేళ మీలో ఉంటే తను తొలగించండి. ఇది దేవుడిచ్చిన జీవితం, ప్రభు కోసం నిలబడాలి, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు వైపు చూడండి. మీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.